రవీంద్ర భారతిలో జరుగుతున్న గద్దరన్న యాదిలో ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని గద్దర్ గారి అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రవీంద్ర భారతికి చేరుకుంటున్నారు. సో దీనిలో భాగంగా ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు ఉన్నారు. పాషం యాదగిరి గారితో గద్దరన్న సాన్నిహిత్యం అంతా ఇంత కాదు, చిన్ననాటి స్నేహితులుగా సమకాలికులుగా చెప్పుకోవచ్చు. మరి గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా గద్దరన్న గారితో సాన్నిహిత్యం ఎలా ఉండేదో సార్ అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. ప్రజా యుద్ధ నౌక శాంతి దూత గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా గద్దరన్నతో ఉన్న మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది? అంటే ఆయనతో అనుబంధము శ్రమజీవులతో ఉన్న అనుబంధం. గద్దరు జీవితం అంతా శ్రమజీవులతో గడిపిండు. శ్రమజీవుల కోసం పోరాటం చేసే వాళ్ళతో గడిపిండు. వాళ్ళనే శ్రమజీవులను కీర్తిస్తూ వాళ్ళ కష్టాన్ని జీవిస్తూ వాళ్ళ చెమట మీద పాటలు రాసిండు, వాళ్ళ గర్భజలం మీద పాటలు రాసిండు. అంతకంటే ముందు తనకంటే ముందు ఎవరెవరైతే శ్రమజీవుల గురించి పాటలు రాసిండ్రో వాళ్ళందరినీ తోటి స్ఫూర్తి పొందండి. అదేవిధంగా శ్రమజీవుల కోసం పోరాటం చేసి చచ్చిపోయిన వాళ్ళందరి మీద పాటలు పాడాడు. ఆయన నిజానికి గొప్ప విషయం ఏంటంటే ఆయన తూఫాన్ మీద ఒక పుస్తకం రాశాడు. పుస్తకం డీటెయిల్డ్ పుస్తకం అది. ఆ ఊర్లో ఆ తూఫాన్ చుట్టూ గ్రామాల్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని రకాల భూములు ఉన్నాయి, ఎర్ర చెక్కనేళ్ళు ఎన్ని ఉన్నాయి, సౌడు భూములు ఎంత ఉన్నాయి, నల్లరేగడి భూమి ఎంత ఉన్నది, దుబ్బలు ఎంత, శెలకలు ఎంత, ఇవన్నీ చక్కగా రాసిండు. అయితే అది ఎంత లావు పుస్తకం అయిందంటే ఆ పుస్తకం ప్రింట్ చేయాలంటే కనీసం 2000 పేజీలు అయ్యేటట్టు ప్రింట్ చేస్తే. దాంతో భయపడి ఆయన ఆగిపోయిండు. చాలా డీటెయిల్ విలేజ్ సర్వే మోనోగ్రాఫ్ ఎట్లుంటుందో ISI అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి పోయి అక్కడ అవన్నీ తీసుకొని సేకరించి మమ్మల్ని అందరూ తీసుకొని పోయి ప్రతిదీ చేసిండు. చెరువు విస్తీర్ణం ఎంత, పెద్ద చెరువు విస్తీర్ణం ఎంత, నల్ల చెరువు విస్తీర్ణం ఎంత, కింది చెరువు విస్తీర్ణం ఎంత, కుంటల విస్తీర్ణం ఎంత, చుట్టుపక్కల దేవుళ్ళు ఏంటి, ఆలయాలు ఏంటి, అక్కడ ఏం పాటలు పాడతాడు. దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు దానికోసమే తిరిగి దాన్ని అంతా టైప్ చేయించిండు, DTP చేయించిండు. కానీ పుస్తకం వేయాలంటే మాత్రం చాలా పైసలు ఖర్చు అయ్యేటట్టు. దాంతో అది ఆగిపోయిండు. మళ్ళీ ఇప్పుడు మనం చేయండి అవన్నీ మళ్ళీ ప్రింట్ చేయాలి. అట్లాంటిది జిల్లా కోర్టు చొప్పున ISI ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రింట్ చేసిండు. డాక్టర్ అశోక్ మిత్ర ఆయన ISI డైరెక్టర్ జనరల్గా ఉండగా ఆయన చేయించిండు. దేశమంతా ప్రతి జిల్లా కోర్టు చేయించిండు. 520 జిల్లాలు ఉంటే ఆ రోజుల్లో 520 పుస్తకాలు చేయించిండు. దాన్ని తీసుకొని ఆయన తూఫాన్ కూడా చేయాలనుకొని చేసిండు. అది మళ్ళీ మనం చేయించాలి. భువనగిరి లాంటి ఊరు, కామారెడ్డి లాంటి ఊర్లో కూడా కొన్ని టౌన్లో ఉన్నాయి, మంతనిది కూడా ఉంది, తూఫాన్ది లేదు. అది ISI అశోక్ మిత్ర లాగా తనది ఇక్కడ ఊరు చేయాలని చెప్పి చేసిండు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని అదంతా ఎక్కడుందో చూసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని తర్జుమా చేయించి ఇంగ్లీష్లో కూడా చేయించాలి. అది ఆయన ఒరిజినల్గా వేసిన ఇంగ్లీష్లో వేసినారు, ఇంగ్లీష్లో కూడా వేయించాలి, తెలుగులో కూడా ప్రింట్ చేయాలి. ప్రభుత్వం పూనుకుంటే, ముఖ్యంగా ఆ జిల్లా వాళ్ళు పూనుకుంటే ప్రజలకు సేవ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు జనం గుండె చప్పుడుగా జనం కోసం పరితపించిన గద్దర్ గారు తన జీవితాంతం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం పరితపించిన గద్దర్ గారి పేరు మీద కూడా అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సినీ ప్రముఖులు కూడా, సో ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి కూడా దీనిపై స్పందించడం జరిగింది. మరి అవార్డు విషయంలో దీనిపై మీరు ఏమంటారు? అవార్డు చాలా చిన్న విషయం. అది అవార్డు ఏంది, సినిమా వాళ్ళకి ఇచ్చేది ఏంది? సినిమా వాళ్ళకి ఏముంటుంది, మనం అంతే ఏదో బూత్ సినిమాకి ఇచ్చింది అనుకోండి, తెలుగు సినిమాలు అవే ఉంటాయి కదా, దానికి ఇస్తే ఏముంటుంది. నేను చెప్పింది ఏంటంటే కర్ణాటకలో ఒక యూనివర్సిటీ ఉంది, కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది అవేరిలో. అట్లాంటి యూనివర్సిటీ గద్దర్ పేరు మీద గద్దర్ ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలని మేము కోరినాం. అది చేయాలి. అది చేస్తే మేము కోరింది పెద్దదైతే, చాలా చిన్నది ఇచ్చి అవార్డు ఇస్తే ఏంది అది? ఇంకెవరు తెలంగాణలో ఎవరు లేరు కదా, నంది అవార్డ్స్ అయితే ఇవ్వడానికి వీల్లేదు. అది వాళ్ళది, ఆంధ్ర వాళ్ళది. ఇవ్వాలి ఒకటి. రెండవది, గద్దర్ దేనికోసం పోరాటం చేసిండు? పరిశ్రమలన్నీ మూసేస్తుంటే ఆల్విన్, IDPL, ప్రాగాటల్స్, రిపబ్లిక్ ఫర్, DBRML, నేతృత్వం, నిజాం షుగర్, సిర్పూర్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, అన్ని ఫ్యాక్టరీలు మూసేసి అన్బ్రైడిల్ డీఇండస్ట్రియలైజేషన్, పగ్గము లేని పరిశ్రమ మూసివేత చేస్తున్నప్పుడు ఆయన అన్ని చోట్లకు పోయిండు. ఆల్విన్ దగ్గర పోయిండు, వాళ్ళ గొంతులో గొంతయిండు, కారు మొత్తుకుంటుంటే. నిజాం షుగర్స్ మూసేస్తే 48,000 మంది రైతులు రోడ్డు మీదకి వచ్చారు, 8,000 మంది ఎద్దుల బండ్లు తోలేవాళ్ళు, తర్వాత 6,000 మంది కార్మికులు ముంబోస్పల్లిలో, బోధన్లో, సిర్సిల్లో, ఈ అన్ని చోట్లకి ఆయన జనం దగ్గరికి పోయి వాళ్ళను గొంతులో గొంతయిండు. ఆయన తెలంగాణ నుంచి మొదలుపెట్టిండు. కాబట్టి ఇప్పుడు నివాళి ఏంటంటే ఆయనకు మళ్ళీ ఆ పరిశ్రమను తిరిగి తెరిపించాలి, రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి. చేస్తే అది గద్దర్ నివాళి అవుతుంది.
అవి తిరిగి తెరవాలన్నాడు. ఆ తెరవాలని పోరాటం చేసినందుకు ఆయన మీద 6 తూటాలు కాల్చిండ్రు. అప్పుడు ప్రభుత్వం నయంను సృష్టించింది. అందుకని వాళ్ళందరూ శిక్షించాలి. ముందు ఎవరు కాల్చిందో కూడా తేల్చాలి, వాళ్ళకి జైలు శిక్ష ఇట్టట్టు చేయాలి, కాల్పించింది ఎవరో కూడా చేయాలి. మళ్ళా పరిశ్రమలు తిరిగి తెరవాలి. అప్పుడు అది అసలైన నివాళి అవుతుంది. సో గద్దర్ గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఇప్పుడు ఇక్కడికి ఎవరెవరు రాబోతున్నారు? అటు పొలిటికల్ చూద్దాం, ఎవరెవరు వస్తారో చూద్దాం. పొలిటికల్ మాకు సంబంధం లేదు. కౌలు కళాకారులు అందరూ వస్తారు. అందరూ పిలిచినాము, అందరూ వస్తారు. రాజకీయ నాయకులతో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు స్పందన లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. రాజకీయ నాయకులు మేము లెక్క పెడతలేము. కౌలు కళాకారులే ఉండాలి. తెలంగాణ అంటేనే కౌలు కళాకారులు, ఊరూర కౌలు కళాకారులే కదా. బోనాలైనా, బతుకమ్మలైనా, ఇంకో పండుగ అయినా ఇటువంటి భారతదేశంలో ఎక్కడ లేదు. ఇటువంటి ఫోక్ కల్చరు ఇండియాలో ఎక్కడ లేదు. అందుకనే ఆయన పేరు మీద కర్ణాటకలాగా ఇక్కడ తెలంగాణలో గద్దర్ ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలని మేము కోరుతున్నాం. అప్పుడు అది నివాళి అవుతుంది. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది, రాజకీయ నాయకులకు ఏం తెలుస్తుంది, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు మేము పట్టించుకుంటలేము. ప్రజల పాటల్ని చిరస్థాయిగా నిలపడానికి కోసం యూనివర్సిటీ పెట్టాలి. అది జనం కోసం గలమెత్తిన గద్దర్ గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని గద్దర్ గారి అభిమానులకు, కవులకు, కళాకారులకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏం చెప్తారు సార్? వాళ్ళందరికీ మనం చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం గల్లా పట్టండి. వాళ్ళు గల్లా పెట్టెలు నింపుకుంటున్నారు. గల్లా పట్టండి. ప్రజలకు అన్నిటికీ ఏం చేయాలి మేము అనుకుంటుంది ఏంటంటే, యునెస్కో ఉంది, పాటలకు ట్యాగ్ ఒకటి వస్తుంది, కల్చరల్ ట్యాగ్ తీసుకొని రావాలి. ఇప్పటికే బతుకమ్మ తీసుకొని రావాలి, బోనాలకు తీసుకొని రావాలి. కల్చరల్ ట్యాగ్ ఉంటే అవి శాశ్వతంగా ఉంటాయి. ఎందుకంటే తరతరాలుగా మనకు వస్తున్నాయి. చదువు రాని వాళ్ళందరూ మనకు తీసుకొచ్చి ఇస్తున్నారు. మళ్ళీ అవి మన రాబోయే పిల్లలకు బదిలీ చేయాలంటే ఏం చేయాలి చెప్పాలి. ఇప్పుడు ఆ పాట ఉందనుకోండి, ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, దళితులకు ముఖ్యంగా తెలవాలి. నోట్లో వేసుకుంటే సినమన్, దాల్చిన నోరు శుద్ధి అవుతుంది. లందలో వేస్తే లంద శుద్ధి అవుతుంది. తంగడి చెక్క వేస్తే తంగడి చెక్క, దాల్చిన చెక్క ఒకటే వృక్ష జాతులని ఇప్పుడు బాటనీ సైంటిస్టులు చెప్తున్నారు. అదేవిధంగా బతుకమ్మలు ఏం చెప్తారు, ఏమేమి పువ్వు ఒప్పునే బతుకమ్మ అంటే తంగేడు పువ్వు ఒప్పునే. తంగడి వేస్తే చెరువు కూడా శుద్ధి అవుతుంది. తంగడి చెక్క వేస్తే కషియా బార్క్ వేస్తే లంద శుద్ధి అవుతుంది, వాసన రాదు. అదేవిధంగా బతుకమ్మలు వేస్తే, తంగడి పువ్వు వేస్తే చెరువు అంతా శుద్ధి అవుతుంది. ఇది ఎప్పుడు కనిపెట్టిన వాళ్ళు? ఈ జ్ఞానం వాళ్ళకి తెలుసా? రాజకీయ నాయకులకు ఏం తెలుస్తుంది? వాళ్ళకేం తెలియదు. రాజకీయ నాయకులను కాదు, మనం ప్రజలను చేద్దాము, ప్రజల్ని చైతన్యవంతం చేద్దాము, రాజకీయ గల్లా బట్టి ఒప్పించి అవి సాధించుకుందాం. జోహార్ గద్దర్ అన్నకు, జోహార్ గద్దర్ అన్నకు, జోహార్ గద్దర్ అన్నకు. Save a life. Download uBlood app. uBlood for the new blood.